పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల్ని రద్దు చేస్తూ కొత్త లేబర్ చట్టాలను తేవడం, లేబర్ కోడ్లను తేవడం, అదేవిధంగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం, ఇదంతా కూడా కార్మిక వర్గానికి సంబంధించి వాళ్ళ ఉనికికే ప్రమాదకరంగా మారిందంటూ ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెతో కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టారు. ఇక ఎప్పటికీ సందడిగా ఉండేటటువంటి మైండ్స్ అన్ని కార్మికులతో విధులు నిర్వహించేటటువంటి కార్మికులతో సందడిగా ఉండేటటువంటి మైండ్స్ అన్ని కూడా వెలవెలబోయాయి భూపాలపల్లి ఏరియాకు సంబంధించి. ఇక ప్రాంతీయ కార్మిక సంఘం అయినటువంటి టీబీజీ కేసు కూడా ఈ సమ్మెకు మద్దతిస్తూ పూర్తి మద్దతునిచ్చింది. ఇక ఏదైతే సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భూపాలపల్లి ఏరియాకు సంబంధించి మరి స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి పరిస్థితులు ఇక్కడ సమ్మెకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మనతో పాటు టీబీజీ కేసు బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య గారు ఉన్నారు. మొత్తానికి కేంద్రం తీసుకొస్తున్నటువంటి యొక్క లేబర్ కోడ్ల ద్వారా కావచ్చు, మరోవైపు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం కావచ్చు, కార్మిక లోకానికి ఏ విధంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది? ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ ఈరోజు కార్మికుల అణచివేత భాగంలో 44 ఉన్న కోళ్లను ఇవాళ 4 కోళ్ళుగా తీసుకొచ్చి ఆ నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులను అణచివేత చేయడానికి ఇవాళ కుట్ర పన్నుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే మన ఎల్ఐసి, విమానం, తర్వాత బిఎస్ఎన్ఎల్ లాంటి చాలా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఇవాళ సింగరేణిలో దాదాపుగా 35 రోజులు సమ్మె చేసి తెలంగాణను తెచ్చుకొని తెలంగాణలో అతిపెద్దదైనటువంటి మన సింగరేణి సంస్థను కూడా గత 3 సంవత్సరాల క్రితము శ్రావణపల్లి, అదేవిధంగా సత్తుపల్లి, ఇలా కొయ్యగూడెం లాంటి బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేట్ పరం చేయడానికి కుట్రవన్నీ టెండర్లో పిలిచింది కేంద్ర ప్రభుత్వం. దానికి కార్మికులు మా సంఘాలు అన్నీ కలిసి పోరాటం చేసి వాటిని టెండర్ కూడా ఎవరిని టెండర్ రాకుండా కూడా చేసినాం, ప్రైవేట్ పరం కాకుండా చేసినాము. ఈరోజు మళ్ళీ కార్మికులను ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు 8 గంటలున్న పని దినాన్ని ఇలా 12 గంటలు చేసి కార్మికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అసలు కార్మికులే లేకుండా చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. అదేవిధంగా అందులో ఇంకొక చట్టం ఉన్నది. కార్మిక సంఘాలు ఎలక్షన్లలో నిలబడితే ఒక కార్మిక సంఘానికి 51% ఓట్లు వస్తేనే వాళ్ళు గుర్తింపు సంఘం, లేదంటే వాళ్ళు పెట్టుకున్న మనసులను పెట్టుకుని వాళ్ళతోటి చర్చలు జరిపే విధంగా ఇవాళ కోళ్ళు తీసుకొచ్చారు. అట్టి కోళ్ళకు అట్లాంటి నల్ల చట్టాలకు మేము ఎట్టి పరిస్థితులు లొంగేది లేదు. కాదు పోదంటే ఈ 9 తారీఖు జరిగిన ఈ సమ్మె ఒక సార్వత్రిక సమ్మె కాదు, రాబోయే రోజులల్లో నిరవధిక సమ్మె చేసి మీ హక్కులను సాధించుకుంటామని తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నుంచి మేము ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. గతంలోనూ సమ్మెకు పిలుపునిచ్చినటువంటి తరుణంలో ఏదైతే పహల్గాం దాడి తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు అయితే దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ రోజు సమ్మెకు సంబంధించి కార్మికుల వర్గం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? సమ్మె సక్సెస్ అని చెప్పుకోవచ్చా మొత్తానికి? ఈరోజు అప్పుడు మాకు మే 20 తారీఖు రోజు మేము సమ్మె చేద్దామని పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు ఈ పాకిస్తాన్ మనకు పహల్గా అప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇవాళ ఈ 9 తారీఖు రోజున కార్మికులు ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు. సమ్మెని విజయవంతం చేశారు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఉన్న మైండ్స్ కూడా విలవిలబోతున్నాయి. ఒక బొగ్గు పేరు కూడా బయటకు వస్తలేదు. ఇవాళ సమ్మె సక్సెస్ అయింది. మా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గు కార్మికులకు మేము వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా, మరోవైపు కార్మిక వర్గం ఉనికే ప్రమాదకరంగా మారేటట్టు తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలకు సంబంధించి కార్మిక వర్గంగా టీబీజీ కేసు ప్రాంతీయ పార్టీగా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది కార్మిక సంఘాల పట్ల? టీబీజీ కేసు అన్ని సంఘాలు కలిసి వస్తే సంఘాలను కలుపుకొని పోతాము, లేదా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం దిశల వారీగా పోరాటాలు చేసి ఈ యొక్క చట్టాలను రద్దు చేసేదాకా పోరాడుతూనే ఉంటుంది. కార్మికుల వెంట ఉండి కార్మికుల అండతో ఈ సంఘం ముందుకెళ్తుంది. ఆ యొక్క చట్టాలు రద్దు అయ్యేదాకా పోరాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా సింగరేణి సంస్థ ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి అంటే కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంబంధించి సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు లేవు కార్మికులకు సంబంధించి అని చెప్తుంది. ఇందులో వాస్తవం ఎంత? వాస్తవం తీసుకొచ్చిన నల్ల చట్టాల కూలో 12 గంటల పనిదినం ఉన్నది. అది అందరు కార్మికులకు, ఇలా సింగరేణి కార్మికులకు కూడా స్పందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో 51% పెట్టారు. అది కూడా సింగరేణి కాలంలో ఈ ఎలక్షన్లు ఉన్నాయి. ఇవాళ మోడీకే 51% రాలి, ఆయనకు 33% వచ్చినాయి. ఇవాళ ప్రధానమంత్రి కాలేదా? ఇవాళ కార్మిక సంఘాలకు 51% వస్తేనే వాళ్ళు గుర్తింపు సంఘం అయితే, లేకపోతే మళ్ళీ 4 యూనియన్ వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకొని మేము చర్చలు చేస్తామంటే అది కుదరదు. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఎవరికి ఒక్కోటి ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు గుర్తింపు సంఘం అవుతారు, వాళ్ళు ఉండవలసిందే.
దానికోసం ఇలా పోరాటం చేస్తున్నాం. సో మొత్తానికి అంటే పార్టీకి అనుబంధంగా ఉన్నప్పటికీ కూడా కార్మిక వర్గానికి ఏదైనా సమస్య వస్తే దానిపైన గలమెత్తాల్సినటువంటి అవసరం కార్మిక సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు అన్ని కూడా ఏకమైనటువంటి ఈ వేళ BMS మాత్రం రాకపోవడం ఎట్లా చూడొచ్చు? అసలు వాస్తవంగా BMS దానికి అనుబంధ సంస్థ. వాళ్ళు మోడీ ఎటు తల వంచు అంటే అటు ఎటు పోమంటే అటు పోతారు. మోడీ ప్రైవేట్ పరం అంటే వీళ్ళు కూడా ప్రైవేట్ పరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క బొగ్గు బాలను కూడా బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేట్ పరం చేయడానికి BMS వాళ్ళకు అంతా వాడుతున్నారు. కాబట్టి BMS కార్మికులు ఎవ్వరు కూడా వాళ్ళను స్పందించడం లేదు. వాళ్ళు ఉన్నదే ఇక్కడ అంతా కొడితే భూపాలపల్లి ఏరియాలో సింగరేణిలో మొత్తంగా అంతా కొడితే 100 మంది ఉండరు. వాళ్ళతోటి ఏం కాదు కూడా. సో మీరు చెప్తున్నటువంటి విధంగా ఈ నల్ల చట్టాలతో కార్మిక వర్గం కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, సంస్థలకు సంబంధించి కావచ్చు, బానిసలుగా మారే ప్రమాదం ఉందంటారా ఈ చట్టాల వల్ల? చట్టాల వల్ల బానిసలుగా మారుతారు. వాళ్ళు పెట్టే చట్టాలు అమలైతే పక్కా బానిసలుగా మారుతారు. బానిసలుగా మారి వాళ్ళు చెప్పినందే వేదం, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నిలవాల్సిందే. అట్లా బానిసలుగా మారే అవకాశం కూడా ఉన్నది. సో రాబోయే రోజుల్లో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఏ విధంగా పోరాటం ఉండబోతుంది భవిష్యత్తు? మేము మళ్ళీ ఇంతకుముందే మన తెలంగాణ కోసము 40 రోజుల సమ్మె చేసారు, తెలంగాణ సాధించుకున్నారు. అంతకుముందు ఏరియాస్ కొన్ని చాలా కార్మికులకు చాలా అనుభవం ఉన్నది. ఎందుకంటే సమ్మె చేసి హక్కులు సాధించుకున్న రోజులు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కార్మికులను అణచివేత విధంగా చేస్తున్నారు. ఇలా తండ్రి కొడుకుల ఉద్యోగం మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తండ్రి కొడుకుల ఉద్యోగం కూడా పెట్టించిండు. అట్లా తండ్రి కొడుకుల ఉద్యోగం ఇస్తేనే ఇవాళ ఇక్కడ సింగరేణిలో 40,000 మంది ఉన్నారు. లేకపోతే ఇప్పటివరకు 20,000 మందే ఉన్నారు. అసలు ఎలక్షన్లే లేవందరు. 40,000 కంటే తక్కువ ఉంటే ఎలక్షన్లు లేవంటారు. కాబట్టి ఇలా కేసీఆర్ పుణ్యమాని, మా కవితక్క పుణ్యమాని, తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం ఈ యొక్క పేయిన తండ్రి కొడుకుల ఉద్యోగాన్ని మళ్ళీ తీసుకొచ్చి కార్మికులు ఇవాళ 40,000 మంది ఉన్నారంటే అదొక మా కేసీఆర్ కృషి వల్లనే, కవితక్క కృషి వల్లనే ఇలా జరిగింది. సో మొత్తానికి ఇది చెమట చుక్కలు చిందించేటటువంటి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటటువంటి కేంద్రం తీసుకొస్తున్నటువంటి యొక్క నల్ల చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ TBGKS నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే రాబోయేటటువంటి రోజుల్లో కనుక కేంద్రం కనుక తమ పోరాటానికి దిగిరాకపోతే జాతీయ కార్మిక సంఘాలు తమతో కలిసి వస్తే వాళ్ళతో కలిసి పోరాటం చేస్తాం, లేకపోతే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి దానిగా కూడా మరి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి TBGKSగా కూడా పోరాటాలు సాధించి కార్మికుల హక్కుల్ని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, RB న్యూస్.